హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 14 మాతృపితృ దినోత్సవం సందర్భంగా మా పిల్లల స్కూల్లో ఇలా అయితే సెలబ్రేట్ చేశారండి. మరి మా పిల్లలు ఇందులో పార్టిసిపేట్ అయ్యారన్నమాట. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఈ స్కూల్లో లాస్ట్లో పేరెంట్స్కి పాదపూజ కూడా జరిపించారండి. చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో వీడియో అయ్యాక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. देखो देखो क्या उम्मीद है, चादर ओढ़े क्या खड़ा कोई। देखो देखो क्या उम्मीद है। Wow, that was a fabulous and fantastic performance. Competition. Welcome to our journey through timeless art of character and graceful movement and expression. Story of rich cultural heritage. Now, students of class 2, 3 and 4 are going to entertain us with a wonderful performance. Let's welcome them with a round of applause.
అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. అంతలో అతనికి తల్లి మాటలు వినిపించాయి. ఆమెకి తీర్థయాత్రలు చేయాలని కోరిక ఉన్నదని, కానీ చూడలేను, నడవలేను, ఎలా అంటూ వాపోయింది. అది విన్న అతని తండ్రి కూడా తన అసమర్థతకు చాలా విచారించాడు. శ్రవణుని తల్లి ఇలా సమాధానపడింది. మనం తీర్థయాత్రలకు వెళ్ళలేము, మనం నడవలేము, కనీసం చూడలేము. అయ్యో పోనీలండి, భగవంతుడు మనకు ప్రసాదించిన కుమారుడున్నాడుగా, అది చాలు అంటూ ఆనందించింది. ఈ సంభాషణ విని శ్రవణుడు చాలా విచారించాడు. ఎలా అయినా తన తల్లిదండ్రులను తీర్థయాత్రలకు తీసుకువెళ్లేందుకు నిశ్చయించాలనుకున్నాడు. శ్రవణుడు చాలా తెలివైనవాడు, పైగా కష్టజీవి కూడా. వెంటనే ఒక బలమైన చెట్టు కొమ్మను విరిచి 2 వైపులా 2 గోడ సంచులు కట్టి కావడి తయారు చేశాడు. తల్లిదండ్రులిద్దరిని ఆ కావడిలో కూర్చోబెట్టుకుని కావడిని భుజం మీద పెట్టుకుని శ్లోకం జపించి తీర్థయాత్రని ప్రారంభించాడు. అతను దారిలో ఎన్నో అడవులు, పొలాలు, నదులను దాటి వెళ్ళాడు. ఎన్నో గ్రామాల గుండా నడిచి వెళ్ళాడు. చివరికి పవిత్ర నదులైన గంగా, యమునలను మరియు ఎన్నో దేవాలయాలను దర్శించాడు. శ్రవణుడు తమ తల్లిదండ్రుల్ని పుణ్యనదుల్లో స్నానం చేయించి దైవ దర్శనం పాలించాడు. అతనికి తన తల్లిదండ్రులే సర్వస్వం. తల్లిదండ్రుల్లో ఆనందాన్ని చూసి శ్రవణుడు చాలా సంతోషించాడు. మధ్య మధ్యలో సేద తీరుతూ తిరిగి తమ ప్రయాణం కొనసాగిస్తూ చివరికి తిరుగు ప్రయాణం కట్టారు. తోవలో మళ్లీ ఎన్నో మూలలో నుంచి వారి ప్రయాణం సాగింది. వాగులు, వంకలు, నదులు, పర్వతాలు దాటి గుళ్ళు, గోపురాలను సందర్శించుకున్నారు. శ్రవణుడి తల్లిదండ్రులు అమితానందాన్ని పొందారు. ప్రతి ఒక్కరూ శ్రవణుని తల్లిదండ్రుల పట్ల అతని గల భక్తి ప్రపత్తులను కొనియాడారు. ఈ కథ విన్న వారందరూ ఇప్పటికీ శ్రవణుని ఆదర్శ కుమారుడు అని భావిస్తారు. చెప్తా ఉంటా మరి. సీతా సీతా, రేపు మన సినిమాడు వస్తున్నాడంటే అప్పటినే అవుతుంది. గ్లాస్ జారిపోయిందా తీసుకొచ్చేలోపట. సర్లేరా, నువ్వు పోయి పడుకో. నాకేం నిద్ర రావడం లేదు. నువ్వు కూడా వెళ్ళి పడుకో పోవయ్యా. రేపు పొద్దున్నే బస్తాలు ఎక్కించాలన్నావుగా. అట్టాగే లేదే. రేతను మీ అమ్మకి మధ్య ఒంట్లో బాగుండట్లం లేదుగా. నేను రేపు బస్తాలు ఎక్కించడానికి వెళ్ళాలి. నువ్వే ఇంటి పట్టు నుండి మీ అమ్మకి మందులు అవి ఇస్తూ ఉండురా. అలాగేలే. సర్లే, నేను వెళ్ళి పడుకుంటా. అమ్మా అమ్మా, కరెంట్ లేదండి. ఏరా కరెంటా? ఏమో తెలీదు. మరి ఎప్పుడు వస్తుంది? ఏమో నాన్న తెలీదు. మరి నీకేం తెలుసు? అంత చిరాకు పడుతున్నావు. కాలా మిషన్ గాలి కాదమ్మా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి వచ్చింది. కరెక్ట్ టైంలో ఇంట్లో కరెంట్ కూడా లేదు. ఓ అరగంటలో వచ్చేస్తుంది లేరా. సర్లే, ఆ బైక్ యూస్ ఇవ్వు. నేను వెళ్ళి పవర్ బ్యాంక్ తెచ్చుకుంటా. బండి లేదురా. ఏమైంది? నాన్న పొలానికి వేసుకెళ్ళాడు. పావు కిలోమీటర్కి బండి ఒకట. పోనీ నేను వెళ్ళి మీ నాన్నతో చెప్పి బండి పంపనా? ఏం వద్దులే, నా చావు నేను తెస్తా. రా, అదిగోరా కరెంట్ వచ్చింది. ఈ మాత్రం దానికి చిరాకు పడుతున్నా ఎందుకు నాన్న? ఏరా, నాకు కొంచెం అలసటగా ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను. అలాగేలే. అమ్మాయ, అమ్మ పడుతుంది. 2-3 hours దాకా నో డిస్టర్బెన్స్. అసలే హైదరాబాద్ గెలుస్తుందని బాధ.
కొంచెం మంచినీళ్ళు తెచ్చివరా. నాన్న ఇలా రారా. 6 yes come on ఇంకొక 6. అరే అన్నం తిన్నావా? సీతా సీతా జన్మరం అన్నాడు. సీతా సీతా మందులు వేసుకున్నావా? ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు పడిపోయారు, నువ్వు పలకలేదు వాడిలాగా. సీతా సీతా ఏమైంది సీతా? సీతా 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 సారీ సీతా yes come on. అన్ని చూసుకోమనే కదా నేను వదిలేసి వెళ్ళిపోయాను. అయ్యో ఏం జరిగిపోయింది, ఇలా అయిపోయింది ఏంటి? మీ అమ్మ చచ్చిపోయిందిరా. అయ్యో దేవుడా, మీ అమ్మ చచ్చిపోయిందిరా. కాదు, నీ వల్లే చచ్చిపోయింది. దాన్ని నీ దగ్గర వదిలేసి వెళ్ళకపోతే ఇలా అయ్యేదే కాదు. బస్తాలు ఎక్కించడానికి వెళ్ళకపోతే బాగుండు. అరే చేదిరా, నువ్వు దాన్ని ముట్టుకోకు. కన్న పాపానికి కాటికి పంపించేశావు కదరా. అయ్యో దేవుడా, ఎవరు ఎంత ఏడుస్తున్నా మీకు అనవసరం. మీకు ఫోన్ ఉంటే చాలు. మిమ్మల్ని కన్న దగ్గర నుంచి ఎంత కష్టపడ్డానో మీకు అసలు తెలుసా? ఏ రోజైనా ఒక్క క్షణమైనా ఆలోచించారా? ప్రతిరోజు ప్రతి క్షణం ఫోన్లో ఆటలు ఆడుకుంటూ ఏదో పెద్ద పీకేస్తున్నట్టు తిరుగుతూ ఉంటారు. ఒకే ఒక్కసారి దాన్ని చూస్తుంటే తను బతికేది కదరా. అయ్యో దేవుడా. కల్పిత కథే కావచ్చు, కానీ ఎంతో మంది తల్లిదండ్రులు పడుతున్న బాధే ఇది. టెక్నాలజీ మన జీవితంలో ఒక సాధనం మాత్రమే. పిల్లలు చాలా బాగా చెప్పారు కదండి. సో ఇలాంటి మోరల్ స్టోరీస్ పిల్లల చేత చేయించడం అనేది చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి, పేరెంట్స్కి పూజ చేపిస్తున్నారు. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. మనం చేసుకోండి, అందరూ చెప్పాలన్నా తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళందరూ మనకి పూజనీయులు కనుక ఈరోజు మన కార్యక్రమాన్ని తల్లిదండ్రులను మన కృతజ్ఞతలు నేర్పించుకోవాలి. మనమే నేర్పించుకోవాలి మన పిల్లలకి. ఇద్దరికి నమస్కారం పెట్టండి, బొట్టు పెట్టండి. కూర్చోండి. కంఠంలో పెట్టించుకోండి. ఆ పల్లెల్లో అమ్మ కాళ్ళు పెట్టించుకొని మీరు నీళ్ళు తెచ్చుకున్నారు కదా, ఇద్దరు పట్టుకోవాలి. ఆ చెంబు ఇద్దరు పట్టుకోండి. చెంబు పట్టుకొని వేడిగా ఆ నీళ్ళు పోసుకొని అమ్మ నాన్న ఇద్దరు కాళ్ళు పెట్టాలండి. అంటే ఇద్దరు పెట్టండి, అమ్మ కట్టే పెట్టాలి. ఆ నీళ్ళు కొంచెం పోసి చక్కగా చేతులు పెట్టి చక్కగా కడగాలి. చిన్న పాప ఎట్లా సహాయం చేయండి, నేర్పించుకోవాలి మన పిల్లలకి. మనమే వాళ్ళకి కాళ్ళు కడిగిన తర్వాత చూడండి, మీరు పసుపు కుంకుమ తెచ్చుకున్నారు కదా, అది అమ్మ కాళ్ళు మీద కొంచెం పొట్టు పెట్టండి. తర్వాత మీ దగ్గర అక్షింతలు ఉన్నాయి కదా, అక్షింతలు ఆ అక్షింతలు అమ్మ నాన్న చేతికి ఇవ్వండి. ఆ అక్షింతలు అమ్మ నాన్న చేతికి ఇవ్వండి. ఇచ్చి అమ్మ నాన్న చేతి బొట్టు పెట్టండి. మీరు పాదాలకి బొట్టు పెట్టిందా? అక్షింతలను అమ్మ నాన్న చేతికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు వినాయకుడు ఎవరైతే ధనాధిపత్యం అని అనుకుంటున్నప్పుడు కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి మధ్య ఒక పోటీ పెట్టారంటే ఈశ్వరుడు. అప్పుడు వినాయకుడు వాహనము ఎలక, కుమారస్వామి వాహనము నెమలి కదా. నెమలి మీద అతను 3 లోకాలలో తొందరగా వెళ్ళాడు.
చదివినంత ఫలితం దొరుకుతుందంట. తల్లిదండ్రుల పాదాలు అంత పవిత్రమైనది. మాతా పితృ కనుక ఈ పసుపు కలిపి మనం ఇచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకుంటామన్నమాట. అక్షతలు ఏ విధంగా అయితే పూర్ణంగా ఉన్నాయో మన పిల్లల జీవితాలు కూడా, భవిష్యత్తు కూడా అలాగే పూర్ణంగా ఏ లోటు లేకుండా అన్ని రకాలుగా వృద్ధులకు రావాలి పిల్లలు అని మీ పాదాభివందనం చేయాలి. అందరూ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. కాళ్ళకు దండం పెట్టాలి. నమస్కారం అలా చేతులు రెండు పెట్టాలి, ఒకటే కాదు, రెండు చేతులతో పెట్టి నమస్కారం చేయాలి, ఆశీర్వదించాలి. అట్లా మీరు కూడా మీ పిల్లల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఏ విధంగా అయితే అక్షతలు పూర్ణ అక్షతలు వేసి ఆశీర్వదిస్తున్నామో అలాగే పిల్లల భవిష్యత్తు కూడా పూర్ణంగా ఏ లోటు లేకుండా సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి, సంస్కారవంతమైన వ్యక్తులుగా మారాలి మన పిల్లలు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలండి. నిలబడండి, అందరూ నిలబడి తల్లిదండ్రులు ప్రదక్షిణాలు చేయండి. మీరు కుడివైపు నుంచి తిరగండి నాన్న. అయ్యో అది రాంగ్. దండం పెట్టండి. తల్లిదండ్రుల పాదాలకి 3 సార్లు తిరిగారా అందరూ?